హలో గాయ్స్, ఈ వీడియో అయితే కొత్తూరు టు కుంభమేళా అయితే మేము వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం అన్ని వీడియోలో ఉంటాయి. 144 ఒకసారి వచ్చే కుంభమేళా కాబట్టి నేను మా ఫ్రెండ్ మిస్ అవ్వకూడదని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. కొత్తూరులోనే కలిపి వాటర్ బాటిల్ పెట్టుకున్నాం. కలిపి అయితే పోయింది, కారేసాను. కొత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. వైజాగ్లో ఫ్రెండ్ రూమ్లో ఉన్నాము, ఎందుకంటే మార్నింగ్ 4కి ట్రైన్. ముందు రోజు రాత్రి వస్తాము. అలాగే టిఫిన్ తినేసి స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళాం, ఎందుకంటే మన ట్రైన్లో ఆటో వస్తాయి కాబట్టి. 95 ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయిపోయి ఆటోతో వైజాగ్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. టైం వచ్చేసి 3:20 అవుతుంది. ప్రజెంట్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. వైజాగ్ నుంచి కాశీ వరకు అయితే మాకు ట్రైన్ బుక్ అవ్వలేదు. వైజాగ్ నుంచి రాంచీ వరకు అయితే ఓన్లీ బుక్ అయ్యింది. నైట్ నిద్రలేదు కాబట్టి ట్రైన్ ఎక్కగానే పడిపోయాము. ఎర్లీ మార్నింగ్ 9కి అయితే లేచిపోయాము. ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. ఆన్లైన్లో చూపించినట్టు అంత రష్ అయితే ఏం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా చేరుకున్నాం కాశీ. ఇదే కాశీ రైల్వే స్టేషన్. కాశీ, వారణాసి, బనారస్ 3 పక్కనే ఉంటాయి. ఫస్ట్ వచ్చేది కాశీ, నెక్స్ట్ వచ్చేది వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్. మేమైతే వారణాసి రైల్వే స్టేషన్ దిగాము, ఎందుకంటే మాకు బుక్ చేసుకున్న హోటల్ అయితే వారణాసి రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి. ఆఫ్టర్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి హోటల్కి అయితే ఆటో మీద బయలుదేరిపోయాం. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. అక్కడ ఏ ఆటో ఎక్కని ఎక్కడిగా మనకి కిలోమీటర్కి 100 లెక్కలు ఆపుకుంటున్నాడు. అంటే ఇద్దరికి 200 తీసుకున్నాడు. రాంచీ ముందు వరకు అయితే పైన ఉన్నాను. ఆఫ్టర్ రాంచీ టికెట్ లేదు కాబట్టి కింద అడ్జస్ట్ అయితే పడిపోయాను. ఈ ట్రైన్లో ముందు జరిగింది. అలా కాశీ స్ట్రీట్స్లో నుంచి మాకైతే మా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం. మేమైతే ఇక్కడే బుక్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా వస్తే 200, కానీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి 1000 ఎక్స్ట్రా. ఇక్కడ బుక్ చేసుకున్నాక వాళ్ళు అయితే మనకు రూమ్కి తీసుకెళ్తారు. ఇదే మేము బుక్ చేసుకున్న 1200 రూపీస్ రూమ్. టిఫిన్ చేసి అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా అయితే ముందు ప్రయాగ్రాజ్ వెళ్ళాలి, కానీ మన ప్రయాగ్రాజ్కి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. అందుకే కాశీ వచ్చి కాశీ నుంచి ప్రయాగ్రాజ్, ఆఫ్టర్ ప్రయాగ్రాజ్ అయోధ్య, మళ్ళీ రిటర్న్లో వచ్చి వారణాసి నుంచి వైజాగ్ ట్రైన్ అలా చూసుకున్నాం. క్రౌడ్ అయితే స్లోగా అలా పెరుగుతుంది. ఫస్ట్ టైం కదా కాశీ రాను, కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. అక్కడ బోర్డులు చూస్తున్నాం కానీ ఎటు నుంచి ఎటాలో ఏం తెలియదు. అలా స్లోగా అందరు కడుక్కుంటూ అలా వెళ్ళాం. జనాలు అయితే మామూలుగా లేరు. అక్కడ సవాలు అవుతున్నాయి, ఈ పక్క జనాలు నడుస్తున్నారు. మేమైతే రోడ్డు తప్పాము, వద్దని వస్తే ఇంకా దొరికిపోయాము. ఏదో గాడ్ బుక్ చేరుకున్నాం కానీ ఇది కాదు. 4 hours అటు ఇటు తిరిగాక తప్పిపోయామని అర్థమయ్యి ఏం చేయలేక మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాము, అదే రూమ్కి. మళ్ళీ తిన్నాక ఇదే మనం అక్కడ ఫ్రీగా అయితే భోజనం ఉంటుంది. ఆఫ్టర్ తినేసాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మనం ఎప్పుడైనా కాశీ వస్తే గుర్తుంచుకోవాల్సింది నంది. ఆ నంది నుంచి మనం ఇటు వెళ్ళడానికి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మేమైతే కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవడానికి అయితే నెంబర్ 4 గేట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ వేరే లైన్ కనిపించింది, అందులో దూరిపోయాము. ఆఫ్టర్ 3 hours లైన్లో వెయిట్ చేశాక అలాగా ఆ కాశీ స్ట్రీట్స్ చూసుకుంటూ
అలా అనుభూతి చెందుతూ అలా ముందుకైతే వెళ్ళాం. ఇక్కడైతే స్ట్రీట్స్కి 2-3 టెంపుల్స్ అయితే ఉంటాయి. కాశీ వచ్చాక మనం ఫస్ట్ దర్శించుకోవాల్సింది అయితే కాలభైరవ టెంపుల్. ఈ కాలభైరవ టెంపుల్ని దర్శించుకున్నాకే మనం కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి. ఈ కాలభైరవ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉంది. మనం లోపలికి వెళ్తే మనకైతే పంతులు అయితే కొడతారనమాట. ఎందుకు కొడతారంటే దానికి చిన్న కథ ఉంటుంది. ఈ కాలభైరవ టెంపుల్ ఆ పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఆఫ్టర్ విజిటింగ్ మేమైతే 2 లస్సీలు తాగాము. ఇది చూడని అరచేతంత ఉంది కానీ 100 రూపాయలు అంట. అది కూడా అయిపోయాక తినేసి రిక్షా ఎక్కి అలా కాశీ వీధిలో తిరిగాము. ప్రజెంట్ అయితే 2-3 టెంపుల్స్ దర్శించుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయోధ్యకి అయితే బయలుదేరిపోయాం. మాకైతే బస్సులు ఎక్కడ కూడా దొరకట్లేదు. ఏం చేయాలో తెలియక అలా తిరుగుతూ ఉంటే ఈ కాంప్లెక్స్ ఎదురు ఫ్లైఓవర్ కింద అయోధ్యకి బస్సు అని ఉంది. సో వాళ్ళకైతే బుక్ చేసుకున్నాం. ఇద్దరికి 1400 పడింది కాశీ నుంచి. ఇదే ఆ బస్సు. ఇది ఎక్కడో ఆపాడు తినడానికి. మధ్యాహ్న భోజనం 11 సమోసాలు ఇచ్చేసాడు. ఇదే తినాలంట. ఈ బస్సు మళ్ళీ ఎక్కడో ఆపేసాడు. ఎందుకు ఆపుతాడో తెలియదు, ఎక్కడ ఆపుతాడో తెలియదు. రైట్ ఆపేస్తుంది. ఇవేవో పూరీలు పొంగించేసినలా ఉన్నాయి. అలా 4 అవర్స్లో వెళ్ళాల్సిన జర్నీ 10 అవర్స్ చేసి అయోధ్య అయితే చేరుకున్నాం. అక్కడ నుంచి టుక్ మీద అయితే సగం దూరం వచ్చాం. మిగతా సగం 4 కిలోమీటర్లు బై వాకింగ్ చేసుకొని నైట్ 11కి అయితే హోటల్కి చేరుకున్నాం. ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే మేము స్టే చేసిన హోటల్. 2500 పడింది. మార్నింగ్ లేచాం. 5కి లేచి బయలుదేరిపోయాం. ఫస్ట్ అయితే మన అయోధ్యలో చూడాల్సింది అయితే ఆంజనేయ స్వామి టెంపుల్. ఆఫ్టర్ ఆంజనేయ స్వామి టెంపుల్ మనమైతే రామ మందిరంకి వెళ్ళాలి. మార్నింగ్ 6కే చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో ఉన్నది హనుమాన్ టెంపుల్, లెఫ్ట్ సైడ్లో వెళ్తే రామాలయం ఉంటుంది. రామ మందిరం మీద వస్తుంది. 2 అవర్స్ అలా లైన్లో ఉన్నాక ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం. లోపల వీడియో ఇలానే ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఆంజనేయ స్వామి దర్శించుకున్నాక మళ్ళీ మనం బయటకు వచ్చి మళ్ళీ సేమ్ రూట్లో వచ్చి ఈసారి లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. మేమైతే అప్ ఎక్కిపోయాము. ఈతనకైతే కొంచెం వేగంగా నడవచ్చు. అలా 1 కిలోమీటర్ నడిచాక రైట్ సైడ్లో అయితే లోపలికి వెళ్ళాము. అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ఇది చూసి ఇదే దేవాలయం అయితే అనుకున్నాం, కానీ ఇది కాదు. ఇది జస్ట్ మన సామాన్లు ఉంచుకోవడానికి ప్లేస్ అన్నమాట. మామూలుగా అయితే లేదు జనాలు. అయోధ్యలో రామాన్ని దర్శించుకున్నాక నెక్స్ట్ అయితే మేము ప్రయాగరాజ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే హోటల్ అయితే వెకేట్ చేస్తాము. ఫస్ట్ టైం నాకైతే చాలా బాధ వేస్తుంది. మా ఫ్రెండ్ ఒట్టికాలతో నడుస్తున్నాడు, చెప్పులు పోయాయి. ఏం చేస్తాం, నేను దక్కించుకున్నాను. అయోధ్య బస్ స్టేషన్ దగ్గర అయితే మధ్యాహ్న భోజనం అయితే కార్యక్రమం కొనసాగించాం. చూడడానికి ఏదో ఉందని పర్లేదు, బాగానే ఉంది. చూసారా బస్సు ఎంత ఖాళీగా ఉందో. ఆన్లైన్లో చూపిస్తున్నట్టు కాకుండా చాలా నార్మల్గా అయితే ఉంది. ఈ బస్సులోనే రికార్డింగ్ చేయడాలు, అప్లోడ్ చేయడాలు అయిపోయాయి ఆ రోజు.
మేమైతే ప్రయాగ్రాజ్ అయితే సాయంత్రంకి అయితే చేరుకున్నాం. చూస్తున్నా కదా, సాయంత్రం అయితే అయిపోయింది. మాకు నైట్ 9 కల్లా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. చూస్తున్నా కదా, ఆ బస్సు అయితే ఎక్కిపోయాం. ఇప్పుడు మనకైతే సంగమంకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. డైరెక్ట్గా సంగమంకి అయితే తీసుకెళ్ళిపోతారన్నారు. చూస్తున్నారు కదా, ప్రయాగ్రాజ్ స్టార్టింగ్లోనే ఇక్కడ నుంచి స్నానాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. బస్సు అయితే సగంలో ఆపేసాడు. అక్కడ నుంచి మేమైతే లోపల నడుచుకుని వెళ్ళాలి. అక్కడ బైక్తో మాట్లాడి మనిషికి 100 అయితే ఇచ్చాము. ఆ దగ్గరలో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా అన్నారు. ఫైనల్గా అయితే మనమైతే సంగమంకి అయితే చేరుకున్నాం. నైట్ అయిపోయింది. ఆ డబ్బా అయితే తీసుకున్నాం, ఎందుకంటే వాటర్ తీసుకురావడానికి. చూస్తున్నాం కదా, నైట్ 9కి ఈ జనాలు. అలా నడుచుకొని ఒక 3 km అలా నడుచుకొని వెళ్తే మనకైతే నంది ద్వార్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ నడిస్తే సంగమం అయితే చేరుకున్నాం. గంగా అయితే చూసుకున్నట్లయితే ఏదైతే మీకోసం బొమ్మరాఫరు వాటర్ అయితే కాకపోతాను, దీంతో తెస్తాను. కుంభమేళలో హ్యాపీగా స్నానాలు అయిపోయాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ప్రయాగ్రాజ్లో మేమైతే స్టే చేయలేదు, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రయాగ్రాజ్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోయాం 3కి. ప్రయాగ్రాజ్ టు వారణాసి, అదే కాశీకి. ఆఫ్టర్ కాశీ వచ్చాక డైరెక్ట్గా హోటల్లో దిగిపోయి అక్కడ నుంచి బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బోట్ ఎక్కాము, ఇక్కడ రూపాయలు ఏం లేదు, తీసుకెళ్ళి పట్టుకాట్లో దిగుతాం. क्यों नहीं ना हाँ हाँ బోటింగ్ అయిపోయాక మేమైతే అలా టెంపుల్స్ విజిట్ చేస్తున్నప్పుడు అలా కాశీ విశాలాక్షి టెంపుల్ అయితే విజిట్ చేసాం. ఇది ఒక శక్తిపీఠం, అనుకోకుండా ఇదైతే విజిట్ చేసాం. అక్కడ కొన్ని పిక్స్ ఇవి. కాశీ వచ్చాక మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సింది ఈ గంగా హారతి. మేమైతే వ్యాన్ వచ్చాం 4 గంటలకని. 2 టికెట్లు తీసుకున్నాము, ఇద్దరికి 1000 పడింది. ఇలా టికెట్లు తీసుకుంటే ఇలాగా మన ముందైతే పూజ చేస్తారు, అదే హారతి, గంగా హారతి ఇస్తారు. లేదంటే ఫ్రీగా చుట్టూ ఉన్నారు కదా, అలా కూర్చొని చూడొచ్చు. ఆ చైర్కి అయితే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు. మేమిద్దరం అలా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం. ఇలా టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చోవడం వల్ల మన చేత అయితే పూజ అయితే చేయిస్తారు. అలాగే లాస్ట్లో వెళ్ళేటప్పుడు మనకు ఇస్తారు, అలాగే స్వీట్ బాక్స్ ఇస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మనం తప్పకుండా లైఫ్లో ఒకసారి ఇలా చేసుకోవాలి.
లాస్ట్లో ఇచ్చిన బుక్ స్వీట్ బాక్స్. అంత అయిపోయాక మా నాగరాజు అయితే కలిశాడు. వాళ్ళు కూడా వచ్చారు 2 కార్ల మీద కొత్తూరు నుంచి కాశీకి. అలాగా మేము కలిసాము, ఫోటోలు తీసుకున్నాము, తిన్నాము. అంత అయిపోయాక నాగరాజు అయితే వాళ్ళతో వెళ్ళిపోయారు. నేను మా వాడైతే స్టార్ట్ అయిపోయాం. బనారస్ వచ్చాము. మా అయితే ట్రైన్ బనారస్ నుంచి వైజాగ్కి సేఫ్గా రీచ్ అయిపోయాము. వాటర్ అయితే మా ఫ్రెండ్స్ ఎంక్రోల్ షాప్ దగ్గర పెట్టాము. అదే మిస్ అవ్వకూడదు అన్న ట్రిప్ అయితే హ్యాపీగా అయితే అయిపోయింది.